హలో గైస్, వెల్కమ్ టు వాచ్ టుగెదర్. జాక్పాట్ అనే యాక్షన్ కామెడీ ఫిల్మ్. ఈ మూవీని చూడడానికి మెయిన్ రీజన్స్ జాన్సీనా. యాక్టర్గా రీసెంట్ టైమ్స్లో మంచి క్యారెక్టర్స్ చేస్తూ తన యాక్టింగ్ క్యాపబిలిటీస్ని ప్రూవ్ చేసుకోవాలని బాగా ట్రై చేస్తున్నాడు. అండ్ షాంగ్‌చి ఫేమ్ ఆక్వఫీనా ఈ మూవీలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసింది. అండ్ షీము లియు యాంటాగనిస్ట్గా చేశాడు. ఎనీవే, ఈ రివ్యూ కంప్లీట్లీ నాన్ స్పాయిలర్, సో వాచ్ టిల్ ద ఎండ్. ఈ స్టోరీ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ప్లాట్ అంతా ఫ్యూచర్లో 2030లో లాస్ ఏంజలస్లో జరుగుతూ ఉంటుంది. ది గ్రాండ్ లాటరీ అనే ఒక కంపెనీ లీగల్గా గవర్నమెంట్ సపోర్ట్తో ఒక లాటరీ స్కీమ్ని పెడుతుంది. ఎవరైనా లాటరీలో పార్టిసిపేట్ చేయొచ్చు, బట్ ఒక కండిషన్. లాటరీ విన్ అయిన పర్సన్ని అనౌన్స్ చేసిన టైం నుండి ఈవినింగ్ సన్డౌన్ వరకు ఎవరైనా చంపి ఆ లాటరీని క్లెయిమ్ చేసుకోవచ్చు, బట్ వితౌట్ యూజింగ్ గన్స్. ఇలాంటి ఒక సిచ్యువేషన్‌లో ఆ సిటీకి వచ్చి తన యాక్టింగ్ కెరీర్‌ని స్టార్ట్ చేయాలనుకుంటున్న కేటీ కిమ్ అన్‌ఇంటెన్షనల్‌గా తనకు తెలియకుండానే ఆ లాటరీ స్కీమ్‌లోకి ఎంటర్ అవుతుంది. సర్ప్రైజింగ్‌లీ కేటీ కిమ్‌నే విన్నర్‌గా అనౌన్స్ చేస్తారు. ఆ లాటరీ గురించి ఎలాంటి ఐడియా లేని తనని ఆ సిటీలో ఉన్న అందరూ చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక కన్‌ఫ్యూజింగ్ స్టేట్‌లో ఉన్న తనకి ఫ్రీలాన్స్ లాటరీ ప్రొటెక్షన్ ఏజెంట్ నోయల్ క్యాసిడీ తనకి హెల్ప్ చేయడానికి డీల్ చేసుకుంటాడు. ఫైనల్‌గా ఈ ఇద్దరు అందరి నుండి ఎస్కేప్ అయ్యి ఆ జాక్‌పాట్‌ని విన్ అవుతారా లేదా, ఇదే ప్లాట్ లైన్. ఇక ఈ ఫిల్మ్ కాన్సెప్ట్ వైస్ మనం ఇలాంటి సిమిలర్ ఐడియాస్‌ని వేరే మూవీస్‌లో చూసినప్పటికీ ఓవరాల్‌గా సెటప్ కొత్తగా అనిపించింది. త్రూఅవుట్ ద మూవీ అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుకుంటూ మెయిన్ క్యారెక్టర్స్ ఆ ఫైట్స్ మధ్యలో చేసే కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. బట్ స్టోరీ మనల్ని ఎంగేజ్ చేయడంలో అంత స్ట్రాంగ్‌గా అనిపించదు. ఒక పాయింట్‌లో ఈ స్టోరీనే చాలా సిల్లీగా అనిపిస్తుంది. యాక్చువల్‌గా వాళ్ళు కూడా సీరియస్ నోట్‌లో చెప్పడానికి ట్రై చేయలేదు కూడా. విలన్ రోల్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ మధ్యలో వచ్చే ఫన్నీ మూమెంట్స్‌కి, వాళ్ళ మధ్య క్రియేట్ అయ్యే ఫ్రెండ్‌షిప్ బాండ్‌కి మనం కనెక్ట్ అవుతాం. క్రెడిట్ గోస్ టు ఆక్వఫీనా అండ్ జాన్ సీనా. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. స్పెషల్‌గా మూవీ ఎండింగ్‌లో టైటిల్ కార్డ్స్ పడుతూ ఉంటే 10 మినిట్స్ వరకు బ్లూపర్స్ ఇంక్లూడ్ చేశారు. అది మాత్రం మిస్ అవ్వకండి. హిలేరియస్‌గా ఉంటుంది. ఈ హోల్ మూవీ కన్నా ఆ లాస్ట్‌లో వచ్చిన బ్లూపర్స్‌ని నేను ఎక్కువగా ఎంజాయ్ చేశా. ఓవరాల్‌గా ఇదొక సింపుల్ సిల్లీ ఎంటర్‌టైనర్. మీకు ఫ్రీ టైమ్ ఉంటే ఒకసారి చూడొచ్చు. ఎనీవే, ఈ జాక్పాట్‌కి నేనిచ్చే రేటింగ్ 3/5. ఇఫ్ యూ లైక్ దిస్ రివ్యూ, ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ టుగెదర్.